హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పిల్లలకు చాలా హెల్దీ అయిన జ్యూస్ అండి. క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్ ఈ మూడు కలిపి జ్యూస్ చేస్తే మాత్రం పిల్లలకైతే మాత్రం చాలా మంచిది. అండ్ పెద్దవాళ్ళకు కూడా అనుకోండి, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఫస్ట్ కూడా చెక్కు తొక్క మొత్తం అంతా తీసేసి గీసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే పిల్లల స్వీట్ని బట్టి, పిల్లలు ఎంత స్వీట్ తాగుతారో దాన్ని బట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్లు కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. ఒక బీట్రూట్, ఒక యాపిల్ అండ్ 2 క్యారెట్లు కలిపి కట్ చేసేసుకున్న తర్వాత కొంచెంగా గ్రైండ్ అవ్వడానికి వాటర్ అనేది వేయాలండి. వాటర్తో పాటు కొద్దిగా పాలను కూడా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మనకు నలగడానికి ఎంత వీలవుతుందో అంతవరకు వేసుకోవాలి. పాలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని గ్రైండ్ అయితే చేయాలండి. ఒకసారి చూడండి, కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యే వరకు చేసుకుంటే మంచిగా జ్యూస్ అనేది బాగా వస్తుంది. అంటే నేను జ్యూస్ జార్లో అయితే వేసానండి. బాగా జ్యూస్ అయితే వెంటనే అయిపోతుంది నాకు. మీకు ఒకవేళ జ్యూస్ జార్ లేకపోతే మామూలు జార్లో అయితే కొద్దిగా ఎక్కువసేపు వేయాలి. మనకు జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది చూడండి. కొంచెం ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని కొద్దిగా ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే రెడ్డిష్ వచ్చేస్తుంది చూడండి. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మూత తీసుకుని పక్కన పెట్టుకుని కొంచెం బాగా వడకట్టుకునేది ఉంటుంది కదండి మన ఇంట్లో, ఎందుకంటే జ్యూస్లు బాగా వడగట్టేది ఉంటుంది కదా, దాంతో ఒక గ్లాసులో కానీ తీసుకోవాలి. చూడండి కొంచెం చిక్కగానే ఉంటుంది, దాన్ని మనం గ్లాసులో కానీ తీసుకోవాలి. పిల్లలకి పచ్చి స్మెల్ రాకుండా దాంట్లో హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా కలిపి అయితే యాడ్ చేసి ఇవ్వచ్చండి. చూడండి, ఈ జ్యూస్ ఇలా ఇస్తే మాత్రం పిల్లలకైతే చాలా మంచిదండి. బ్లడ్ కూడా బాగా పడుతుంది. పెద్దవాళ్ళకైనా సరే మంచి హెల్తీ జ్యూస్ ఇది. మీరు రోజు ఇలా ట్రై చేసి ఉంటే మాత్రం తప్పనిసరిగా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం, కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.